తీరిన సమస్యలు పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. ఫలితంగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. తాజాగా ప్రియుడితో కలిసి భార్యని హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త. ఆ తర్వాత భర్తపై చిందులేసింది భార్య. తన భర్త చచ్చిన వాడితో సమానమని తేల్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అసలేం జరిగింది? ప్రియుడితో కలిసి హోటల్లో ఆ మహిళ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ ఫ్యామిలీ వివాదం హై వోల్టేజ్ డ్రామాగా మారింది. 4 గోడల మధ్య చర్చించుకోవాల్సిన విషయాలు 4 రోడ్ల మధ్యకు వచ్చాయి. ఝాన్సీలోని పైన కనిపిస్తున్న దంపతులు వివాహం చేసుకుని 3 ఏళ్లయింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. ఫలితంగా భార్యాభర్తల గొడవలు తీవ్ర రూపం దాల్చాయి. 2 ఏళ్ల కిందట న్యాయస్థానంలో విడాకులు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ దంపతుల మధ్య చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఆ తర్వాత కోర్టు ద్వారా ఓ ఒప్పందానికి వచ్చారు. వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. మహిళ తన మామతో కలిసి ఉంటోంది. 1.5 ఏళ్లుగా ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని అనుమానించారు ఆమె భర్త. భర్తకి చిక్కిన భార్య చివరకు భర్తపై చిందులు. మహిళ ఓ పాఠశాలలో ఉద్యోగం చేస్తుంది. ఇదే క్రమంలో జనవరి 11న ఆ మహిళ తన ప్రియుడితో హోటల్ రూమ్లో ఉన్నట్లు భర్తకు సమాచారం వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రాకముందే హోటల్లో పెద్ద గందరగోళం చోటు చేసుకుంది. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది కట్టుకున్న భార్య. తన భర్త బ్రతికే ఉన్నా చనిపోయిన వాడితో సమానమని తేల్చి చెప్పింది. తాము స్వయంగా హోటల్కి వచ్చామని అంగీకరించింది. ఈలోగా పోలీసులు వచ్చేసరికి ఆమె ప్రియుడు మంచం కింద దాక్కున్నాడు. వాణ్ణి పోలీసులు బయటకు తీశారు. పోలీసుల ముందు కీలక విషయాలు బయటపెట్టింది.